వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ప్రపంచం మొత్తం వారి అవసరాలకు డిజిటల్ సర్వీసెస్ మీద ఆధారపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ముగ్గురులో ఒకరు సైబర్ దాడికి గురవుతున్నారని ప్రపంచ సైబర్ నివేదికలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ డిజిటల్ ఐడెంటిటీ కల్పించి సమాచారాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో సమాచార తస్కరణకు అంటే ఇన్ఫర్మేషన్ దొంగలించడం లాంటి సైబర్ దాడులు జరుగుతుంటాయి. అలాంటివి జరగకుండా సమాచారం భద్రంగా ఉంచేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహా ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలు లేకుండా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం ఉంటుంది. ఇతరులు దానిని దొంగలించకుండా భద్రత కల్పిస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో బ్లాక్ అంటే ఒక భాగం. ప్రతి లావాదేవీకి సంబంధించి అందులో భాగమైన వారి వివరాలు ఒక్కో బ్లాక్గా ఏర్పడతాయి. ఒకవేళ సదరు బ్లాక్లో ఉన్న వారితో మరొక లావాదేవీ జరిగితే అది గత బ్లాక్కు అనుబంధంగా మరొక ప్రత్యేక బ్లాక్గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్స్ అన్ని వరుసగా ఒక చైన్గా ఏర్పడతాయి. మొత్తం చైన్లో దేంట్లో చిన్న మార్పు జరిగినా ఆ లావాదేవీ జరిగిన బ్లాక్లో నమోదు అవుతుంది. ఏదైనా మార్పు జరిగితే ఆ విషయం నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరికి క్షణాల్లో తెలిసిపోతుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ నెట్వర్క్తో కనెక్ట్ అయిన సర్వర్స్ వివిధ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉండటం వలన ఆ ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. దేన్నైనా మార్చాలంటే ఆ సర్వర్పై పనిచేసే వారికి మాత్రమే సాధ్యమయ్యేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ వ్యవస్థ ఉంటుంది. వేరే వాళ్ళు ఆ సమాచారాన్ని ఎడిట్ చేయడానికి వీలుండదు. సమాచారం అంటే ఇన్ఫర్మేషన్. బ్లాక్ చైన్ టెక్నాలజీలో సమాచారాన్ని నమోదు చేసే వారికి ఒక సీక్రెట్ పాస్వర్డ్ ఇస్తారు. వారు మాత్రమే లాగిన్ అయ్యి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ పాస్వర్డ్ కలిగిన వారే అందులోకి లాగిన్ అవ్వగలరు. ఇతరులు ఎవరైనా లాగిన్ అవ్వాలని ప్రయత్నిస్తే క్షణాల్లో మిగతా వారందరికీ తెలియజేసి అప్రమత్తమయ్యే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఒకసారి నమోదు చేసిన సమాచారాన్ని నెట్వర్క్ భాగస్వాములు ఆమోదిస్తే బ్లాక్ చైన్లో చేరుతుంది. ఏదైనా సమాచారాన్ని మార్చాలన్నా దానికి అందరూ అంగీకరించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్స్ 4 years ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇథీరియం, బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీస్ గురించి కూడా అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాలంటే ముందుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, ఆర్, పైథాన్, ఆల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ వంటివి నేర్చుకోవాలి. సిఎస్సి స్టూడెంట్స్ ఈజీగా నేర్చుకోగలరు. అలాగే ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా నేర్చుకోవాలి అనే పట్టుదల ఉండాలే కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ చేసిన వారికి ఉండే జాబ్ ప్రొఫైల్స్ ఏంటంటే బ్లాక్ చైన్ బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, బ్లాక్ చైన్ కన్సల్టెంట్, బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్రిప్టో కరెన్సీ అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, క్రిప్టో కరెన్సీ డెవలపర్, క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ విత్ బిట్కాయిన్ ప్రోటోకాల్, బిట్కాయిన్ ఫుల్ స్టాక్ డెవలపర్. విర్చువల్ కరెన్సీ అయిన బిట్కాయిన్కి ఆధారం బ్లాక్ చైన్ టెక్నాలజీ. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీని అన్నిటికంటే ఫైనాన్షియల్ రంగం ఎక్కువగా వినియోగిస్తుంది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, రీటైల్, హెల్త్ కేర్, టెలికాం సహా వివిధ రంగాలలో బ్లాక్ చైన్ టెక్నాలజీ విస్తరిస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ చేసిన వారికి జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, సిమెన్స్ టెక్నాలజీ, అప్గ్రేడ్, ఐబిఎం, వీసా. బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకునేవారు బీటెక్ సిఎస్సి ప్లస్ బ్లాక్ చైన్ చేయొచ్చు. బీటెక్లో కుదరకపోతే కొన్ని షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. ఇప్పుడు కొన్ని షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అండ్ వాటి డ్యూరేషన్ చూద్దాం. ఎమిటీ యూనివర్సిటీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ పీజీ డిప్లొమా బ్లాక్ చైన్. డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ 11 months. కాస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ 1,85,000. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్
in association with Talent Sprint. Flagship program, Advanced Certificate Program in Blockchain and Distributed Ledger Technologies. Duration of the program 18 weeks plus 1 year online SS and support. Cost of the program 2 lakhs. Indian Institute of Technology Kharagpur and IBM Research in association with NPTEL. Flagship program, Blockchain Architecture Design and Use Cases. Duration of the program 12 weeks with video content of about 30 hours and 12 assignments. Cost of the program, enrollment is free and the course is online. Indian Blockchain Institute, Pune. Course name Blockchain Introductory Program. Duration 2 hours. Kerala Blockchain Academy, Thiruvananthapuram. Course name Certified Blockchain Associate. Duration 30 hours. Becent Technologies, Bangalore. Course name Blockchain Training. Duration 30 hours. Indian Cyber Solutions, Kolkata. Course name Certified Blockchain Professional. Duration 3 months. Naresh Technologies, Hyderabad. L2L International, Noida. Course duration 90 hours. బ్లాక్చైన్ టెక్నాలజీ వారికి ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే బ్లాక్చైన్ ఫ్రమ్ ఫండమెంటల్స్ టు అప్లికేషన్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్, పైథాన్, C++, క్రిప్టోగ్రఫీ, ఆల్గోరిథమ్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్రిప్టోకరెన్సీ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఐటీ అప్లికేషన్స్, ఇథీరియం, బిట్కాయిన్, బ్లాక్చైన్ ఆర్కిటెక్చర్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్లాక్చైన్, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్లాక్చైన్. బీటెక్లో బ్లాక్చైన్ టెక్నాలజీ చేయాలనుకుంటే కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. అవి శారదా యూనివర్సిటీ, UPES, అజింక్య DY పాటిల్ యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ, శ్రీనివాస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ వెబ్సైట్స్కి వెళ్ళి వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్స్ డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వీడియోస్ కూడా చూడండి. మీరు మరేదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. బ్లాక్చైన్ టెక్నాలజీ గురించి మీ ఫ్రెండ్స్లో చాలామందికి తెలుసుండకపోవచ్చు. వారితో కూడా ఈ వీడియో షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.